భగవంత్ కేసరి ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ ఓటీటీలో చూసి కంపారిటివ్ స్టడీలోకి వెళుతున్న వాళ్ళ కోసం జననాయకను భగవంత్ కేసరి ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ. సినిమా ఇండస్ట్రీ గతంలో రీమేకుల మీద విపరీతంగా శ్రద్ధ పెట్టేవాడు. బాలకృష్ణ గారిని మ్యాచ్ చేయగల విజయ్ అని చెప్పేసి బాలకృష్ణ గారి సెన్సేషనల్ హిట్ సినిమాకి రీమేక్ అనేది అందరికీ తెలిసిన విషయం. భరద్వాజ గారు, ఇప్పుడు భగవంత్ కేసరి ట్రెండింగ్లోకి వచ్చేసింది. జననాయకను భగవంత్ కేసరి ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ. కంపారిజన్ అనేది ఇప్పుడు చాలా కీలకం. బాలకృష్ణ గారిని మ్యాచ్ చేయగల విజయ్ అని చెప్పేసి ఇదో టాపిక్ నడుస్తుంది ట్రెండింగ్. లేదు అసలు రీమేకులు వైపు జనం అంటే సినిమా ఇండస్ట్రీ గతంలో రీమేకుల మీద విపరీతంగా శ్రద్ధ పెట్టేవాళ్ళు. అంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనేది కావాలి. సినిమా మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఒక ప్రూవ్డ్ సబ్జెక్ట్ కావాలి అనే ఉద్దేశంతోనే మనం తొలి రోజుల్లో పౌరాణిక సినిమాలు తీసాం, ఆ తర్వాత నవలలు తీసాం. అవును, ఇవన్నీ కూడా ప్రూవ్డ్ సబ్జెక్టులు అనే ఉద్దేశంతోనే ఈ ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగానే రీమేకుల మీదకి వెళ్ళాం. అంటే ఒక భాషలో విజయవంతమైనటువంటి సినిమాని మనం మన భాషలో జనాలకు చూపిద్దాం అనేటువంటి ఒక ప్రయత్నం. ఇలా వరుసగా రీమేకులు చేసి అద్భుతమైన విజయాలు సాధించినటువంటి దర్శకులు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో విక్టరీ మధుసూదన్ రావు గారు ప్రముఖులు. ఆయన చేసినటువంటి సినిమాల్లో దాదాపుగా 89% రీమేక్స్ అయ్యి అనేక భాషల నుంచి తీసుకొచ్చేవాడు. ఆయన కన్నడ నుంచి ఒక సినిమా చేసేవాడు, నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒక తమిళ సినిమా వచ్చేది. అందరు హీరోలకి ఆయన రీమేకుల మీద అద్భుతమైన విజయాలు ఇచ్చాడు. రామారావు గారికి గుడిగంటలు, రక్త సంబంధం లాంటి హిట్లు రీమేక్స్ నుంచే ఇచ్చాడు ఆయన. నాగేశ్వరరావు గారికి ఆరాధన, ఈ సినిమాలన్నీ బెంగాల్ నుంచి తీసుకొచ్చి రీమేక్లు ఇచ్చాడు. శోభన్ బాబుతో ఆయన చేసిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు రీమేక్స్ అయ్యి, కళ్యాణ మండపం ఇవన్నీ. ఈవెన్ వీరాభిమన్యు కూడా తమిళ నుంచి తెలుగు రెండు కలిపి చేసిన సినిమానే అదే. ఈ విధంగా రకరకాలుగా రీమేకులకు ఒక అద్భుతమైనటువంటి ఎరా ఒకటి నడిచింది. అంటే సౌత్ ఇండియాలో హిందీలో ఒక పెద్ద హిట్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద హీరోలతో ఇమ్మీడియట్గా రీమేకులు ప్లాన్ చేసేవాళ్ళు. అక్కడ జంజీర్ అనేటువంటి సినిమా రాగానే దాన్ని ఇక్కడ రామారావు గారితో నిప్పులాంటి మనిషిని తీశారు. ఇమ్మీడియట్గా అదే సినిమాని తమిళ్లో ఎంజీఆర్తో తీశారు. అలాగే రకరకాలుగా ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా కూడా రీమేకే. అలాగే ఆ యాదంకి భారత్ అనేటువంటి సినిమానే యాజ్ ఇట్ ఈజ్గా తమిళ్లోనూ రీమేక్ చేశారు. ఓకే, అక్కడ ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్. వీళ్ళ కెరియర్లో కూడా రీమేక్స్ ఎక్కువ ఉండటానికి కారణం ఆ రోజుల్లో కంటెంట్ అవైలబిలిటీ ఉండేది కాదు. అవును, కంటెంట్ ఇప్పుడు ఆ సినిమాని రీమేక్ చేస్తున్నారంటే ఇది రామారావుతో చూద్దామని ప్రిపేర్ అయ్యేవాళ్ళు జనాలు. అదే, కంపారిజన్ లేదు. కంపేర్ చేయటానికి ఎక్కడ కంటెంట్ అవైలబిలిటీ ఉండేది కాదు. ఒక బెంగాలీ సినిమా రీమేక్ చేస్తున్నారంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి చూడాలి, బెంగాల్ వెళ్ళి చూడాలి. ఆ టైంకి ఆ సినిమా థియేటర్లో ఉండాలి, లేకపోతే ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి షో వేయించుకోవాలి. ఇంత గొడవ ఎవరు పడరు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనకి ఓటీటీ ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత బలానా సినిమా రీమేక్ చేస్తున్నారు అని తెలిసిన మరుక్షణం అక్కడికి వెళ్ళిపోతున్నారు జనాలు. అవును, వెళ్ళిపోయి ఆ సినిమా చూసేస్తున్నారు. అది ఏ ప్లాట్ఫామ్లో ఉంటే ఆ ప్లాట్ఫామ్లో చూసేస్తున్నారు. చూసిన వెంటనే కంపారిజన్ మొదలవుతోంది. ఈ కంపారిటివ్ స్టడీ కోసం ఈ జననాయకుడు అనేటువంటి సినిమా విజయ్ తన చివరి సినిమాగా చెప్తున్నాడు. దాన్ని చివరి సినిమాగా చెప్పి రాజకీయాల్లోకి వెళ్ళిన వాళ్ళల్లో మాట నిలబెట్టుకున్నవాడు ఎంజీఆర్ ఒకడే. ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇదే చివరి సినిమా అని చెప్పారు, కానీ అదే చివరి సినిమాగా నిలబడలేదు. ఆ తర్వాత కూడా సినిమాలు చేశారు వాళ్ళు అడపా అందరూ. కాబట్టి విజయ్ తన చివరి సినిమాగా చెప్తున్నా అనే మాట్లాడుకోవాలి. ఈ జననాయకుడు సినిమా ట్రైలర్ చూసాం మనం, 9వ తారీఖు థియేటర్లోకి వస్తుంది అది. కాబట్టి ఆ ట్రైలర్ నుంచి మనకు స్పష్టంగా ఇంతకుముందే ప్రపంచానికి అనుమానం ఉండింది. బాలకృష్ణ గారి సెన్సేషనల్ హిట్ సినిమాకి రీమేక్ అనేది అందరికీ తెలిసిన విషయమే. భగవంత్ కేసరికి రీమేక్ ఈ సినిమా అని ఈ సినిమా మొదలైన రోజునే మాట విన్నాం మనం. అప్పుడే మొదలైంది. జనాలు ఒకసారి ఈ సినిమా చూడటానికి ఆ సినిమా చూసి ప్రిపేర్ అవుతున్నారు. ఆ ప్రిపేర్ అవుతున్న దశలో ఈ ట్రైలరు అలాగే వీళ్ళ ప్రమోషనల్ కంటెంట్ బయటకు రావటం మొదలైంది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి రావటం మొదలైందో మరొకసారి చూసి అప్పుడు కంపారిజన్ మొదలుపెట్టి మాట్లాడటం మొదలైంది. అంటే సోషల్ మీడియాలో తమకు ఏమనిపించిందో దాన్ని మాట్లాడుతున్నారు.
ఈ మాట్లాడుతున్న వాళ్ళల్లో మెజారిటీ చెప్తున్న విషయం ఏంటంటే ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్తో మ్యాచ్ కాలేదు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే బలంగా వ్యక్తం అవుతోంది. ఓకే. అయితే ఇది టోటల్గా విజయ్ తన పద్ధతిలో అడాప్ట్ చేసుకుని చేశాడు అనేది ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతోంది. అందుకని ఈ కంపేర్ చేయటంలోనే ప్రాబ్లం ఉంది. అంటే బాలకృష్ణ మీద కొన్ని సన్నివేశాలు అద్భుతంగా పండుతాయి. ఆ ఇంపాక్ట్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని చూస్తే, ఆ కళ్ళజోడుతో ఇది చూస్తే ఇది పేలవంగానే కనిపిస్తుంది. అలా ఈ సినిమా ఎంత కష్టపడి చేసినప్పటికీ, ఎంత తను ఓన్ చేసుకుని చేసినప్పటికీ తెలుగు వెర్షన్ వచ్చినప్పుడు, అంటే జననాయకుడిగా అది థియేటర్లోకి వచ్చినప్పుడు థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకులకి పదే పదే అది గుర్తురాక తప్పదు. ఓకే. ఎందుకంటే వీళ్ళందరూ మళ్ళీ ఓటీటీలో చూస్తున్నారు. ఈ ఓటీటీలో చూసి కంపారిటివ్ స్టడీలోకి వెళుతున్న వాళ్ళ కోసం అక్కడ అవైలబుల్గా ఉండటం వలన ఇప్పుడు అది ట్రెండ్లోకి వచ్చింది. ఏది భగవంత్ కేసరి తను ఉన్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో అది ట్రెండింగ్గా మారింది. ఆల్రెడీ అది ఓటీటీలో పెట్టినప్పుడు ట్రెండింగ్ నడిచింది. ఇప్పుడు మరొకసారి ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది జననాయకుడు సినిమా వలన. అవును. కాబట్టి ఈ కంపారిటివ్ స్టడీలో ఆ సినిమా ఏ మేరకు నిలబడి జనాల్లో పాజిటివ్ ఒపీనియన్ బిల్డ్ చేస్తుంది అనేది చూడాలి. అంటే సినిమా ట్రైలర్ చూస్తే మనకు అర్థమైంది సినిమా మార్చారు అన్నట్టు. కొంచెం పొలిటికల్ యాంగిల్ కూడా తీసుకొచ్చారు. అంటే పొలిటికల్ యాంగిల్ తీసుకురావటం అనేది కొన్ని సీన్స్ ఉన్నాయి, అది తప్పదు. దేశ రక్షణకు సంబంధించి ఆర్మీకి సంబంధించి ఒక కంటెంట్ ఇది పెట్టినట్టున్నారు రెండు. అంటే ఇది థ్రెట్ ఉంది, ఈ పాప ఎందుకు భయపడుతుందో తెలియాలి అంటున్నాడు కదా. అవును, అదే దేశ రక్షణకి సంబంధించి. అంటే యాజ్ ఇట్ ఈస్గా రీమేక్లు ఉండవు, ఇన్స్పిరేషనే ఉంటుంది. ఆ క్యారెక్టర్ బిల్డింగ్లో కొంత కరెక్షన్స్ జరిగి ఉంటాయి, కానీ మేజర్గా లైన్ అయితే ఇన్స్పైర్డ్ బై, ఇక్కడ ఇన్స్పైర్ అయి చేసినటువంటి లైనే. అంటే రీమేక్స్ అనేవి చాలా సందర్భాల్లో ఒరిజినల్ కంటే అద్భుతంగా పండిన రీమేక్స్ కూడా ఉంటాయి. అలాంటి రీమేక్స్లో పర్టికులర్గా చంద్రమోహన్ యాక్ట్ చేసినటువంటి ఓ సీత కథ సినిమాని విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశారు ఇక్కడ. అదే సినిమా హక్కులు కొనుక్కుని తమిళ్లో రీమేక్ చేసి బాలచంద్ర గారితో చేయించారు. ఆయన ఆ లైన్ మాత్రం తీసుకుని మిగిలిన వాతావరణం అంతా మార్చేశాడు. అక్కడ కమల్ హాసన్, రజనీకాంత్ చేశారు ఆ సినిమాని. దాంతో అది దీన్ని మించి ఉంటుంది డెఫినెట్గా. చివరికి విశ్వనాథ్ గారు ఇది నా సినిమానా అని ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే. అలాంటివి ఉంటాయి కొన్ని రేర్గా. అలాగే రాధా కళ్యాణం తమిళ వెర్షన్ కంటే కూడా రీమేక్ చాలా బాగుంటుంది. అది భాగ్యరాజే చెప్పుకున్నాడు. అలాంటి రీమేక్స్ కొన్ని ఉంటాయి. అన్ని రీమేక్స్ అలా ఉండాలని గ్యారంటీలు లేవు. కాబట్టి వీళ్ళ పద్ధతిలో వీళ్ళు ఆ లైన్ తీసుకుని వీళ్ళకి కావలసిన ఎలిమెంట్స్ కొన్ని దానిలో పెట్టారు. అందులో పర్టికులర్గా మనకి పొలిటికల్ ఏరియా, మీరేదో జనాలకి సేవ చేస్తారని మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు రాజకీయాలను ఇలా మార్చేస్తారా అని చెప్పి దాడి చేస్తున్నటువంటి సీన్ ఒకటి ఉంది ట్రైలర్లో. అంటే ఆ ఏరియాలో ప్రకాష్ రాజు ఆ క్యారెక్టర్ పోషిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక పొలిటీషియన్గా కనిపించబోతున్నాడు తను అని. అలాగే దేశం ప్రమాదంలో ఉంది, తను ఆర్మీలోకి వెళ్ళటానికి, అంటే తను ఎక్కడో భయపడుతోంది. ఆ భయపడుతున్న దాని వెనకాల తను చెప్తున్న కారణాల కంటే ఇంకేదో బిగ్గర్ ప్రాబ్లం ఉంది అనేది తను ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లంతో యుద్ధానికి దిగుతాడు ఆయన. అది ఉంటుంది. దాంతోపాటు భగవంత్ కేసరిలో కీలకమైనటువంటి పాయింట్గా జనాల్ని అట్రాక్ట్ చేసినటువంటి ఒక పాయింట్ ఉంది. ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలాగే ఆడపిల్లల పెంపకానికి సంబంధించినటువంటి అంశాలు అవన్నీ ఉన్నాయి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా. ఇవి పెడుతూ తనకు కావలసినటువంటి ఎలిమెంట్స్ను ఒకటి రెండింటిని ఆయన జోడించి తను పెర్ఫామ్ చేయగలిగిన, లేకపోతే తన నుంచి తన అభిమానులు కోరుకునేటువంటి అంశాలు ఉండేవి కొన్ని ఎలిమెంట్స్ని ప్రవేశపెట్టుకున్నాడు. అది ఎవరైనా చేసేది, అదే చేశాడు. ఓకే. అంటే రీమేక్స్కి సంబంధించి హీరో ఇమేజ్కి సంబంధించి కొన్ని కరెక్షన్స్ డెఫినెట్గా జరుగుతాయి. ఆ కరెక్షన్స్ మాత్రమే జరిగాయి అక్కడ. వాళ్ళ అవసరాలు కూడా అందులోకి వచ్చినాయి, చూద్దాం అంతవరకే. మిగిలిన స్కెల్టన్ అంతా అదే. కానీ జనాలు మాత్రం పోలికలు తీసుకొస్తారు అనివార్యంగా. ఈ పోలికలు తట్టుకుని సినిమా నిలబడే లెవెల్లో వీళ్ళు పెట్టినటువంటి ఎలిమెంట్స్, అంటే దేశ రక్షణ కావచ్చు, లేకపోతే రాజకీయాలలో తనదైన ముద్ర వేయబోతున్నాను అని ఆయన చెప్పేటువంటి అంశాలు కావచ్చు, అవి గనక ప్రాపర్గా కనెక్ట్ అయితే జనం అది మర్చిపోతారు.
మర్చిపోయి తాత్కాలికంగా ఈ సినిమా వరకు కన్ఫైన్ అయ్యి అదే బయటకు వచ్చి ఒపీనియన్ చెప్తారు. చూద్దాం. ఆ ఒపీనియన్ ప్రాపర్గా డెలివరీ అయితే సినిమా నిలబడుతుంది. ఓకే. లేకపోతే రీమేక్ చేసినటువంటి ప్రతి సినిమా దెబ్బతింటున్నటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నాం. ఎస్ ఎస్. పవన్ కళ్యాణ్ గారే ఉదాహరణ దానికి. ఆయన భీమ్లా నాయక్ అనేటువంటి ప్రయోగము, అదే అదే. అలాగే బ్రో అనేటువంటి ప్రయోగం, ఇవన్నీ విఫలం కావడానికి అవి రీమేక్స్ కావటమే అని స్వయంగా వారే చెప్పుకున్నారు. అందుకని ఇప్పుడు రీమేక్ చేయటం అనేది కత్తి మీద సామే. చూద్దాం 3 రోజులు. ఈ కత్తి మీద సాముని విజయ్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత అంటే ఆ మాటని పక్కకి తప్పించే లెవెల్లో ఆ సినిమా నడుస్తుందా లేదా అనేది చూద్దాం. టైం దగ్గరికి వచ్చేసింది. ఎస్ ఎస్. 9వ తారీఖు పైగా ఆయనకు ఒక భీకరమైన యుద్ధం ఉంది అవతల. రాజాసాబ్ లాంటి సినిమా ఉంది. చూద్దాం. ఓకే. చూడాలి ఏం చేస్తాడు.